పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై నమోదైన పీఎంఎల్ఏ కేసులో ఈడీ దూకుడు పెంచారు. ఎమ్మెల్యేకు చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్, మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. పటాన్చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో ఎమ్మెల్యే పేరుతో ఉన్న లాకర్లలో సుమారు ₹1 కోటి విలువైన బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే కొనుగోలు చేసిన బంగారం బిస్కెట్లకు రసీదులు, డాక్యుమెంటేషన్లు లేవని గుర్తించారు. ఆ గోల్డ్ కూడా దేశీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోలేదని ఈడీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఎమ్మెల్యే సోదరుడు జి మధుసూదన్ రెడ్డితో పాటు ఇతరులకు సంబంధించిన మైనింగ్ కుంభకోణం కేసుపై కూడా ఈడీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, ఆయన బినామీలకు చెందిన 100 రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. అలాగే ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎమ్మెల్యే, ఆయన కొడుకు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ₹300 కోట్ల విలువైన లోహాలు, ఖనిజాలను అక్రమంగా దోపిడీ చేశారంటూ పటాన్చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది.